చెప్పండి. గొర్రెల కాపర్లకి దూత చెప్పిన మాట, ఆ యేసు ప్రభుకి పొత్తిగుడ్డ చుట్టూ ఉంటుంది, పోయి చూడండి, అదే మీకు గుర్తు అన్నాడు. హల్లెలూయా. ఎందుకు ఈ మాట చెప్పాల్సి వచ్చింది? ఇదే మీకు గుర్తు, ఇదే మీకు ఆనవాలు, పొత్తిగుడ్డ చుట్టూ ఉంటుంది, ఇదే మీకు ఆనవాలు. ఎందుకంటే దూత ఆ మాటను పాయింట్ అవుట్ చేస్తుందంటే జాగ్రత్త గమనించాలి. పాత నిబంధన కాలంలో మోషే ధర్మశాస్త్రంలో ఒక పద్ధతి, దేవుడు చెప్పిన ఒక పద్ధతి ఏంటంటే, యూదులలో ఏ ఇంటిలోనైనా మగ పిల్లవాడు పుడితే, తొలి మగ సంతానం పుడితే, ఆ తొలి మగ సంతానం పేరిట వీళ్ళు ఏం చేయాలంటే, యూదులు ఏం చేయాలంటే దేవునికి బలి అర్పించాలి. ఏం చేయాలి చెప్పాలి గట్టిగా. యూదుల ఇంటిలో తొలి మగ సంతానానికి వీళ్ళు ఏం చేయాలంటే దేవునికి ఏం చేయాలి? బలి అర్పించాలి. అందుకు గాను యూదులు ఏం చేస్తారంటే పుట్టిన గొర్రె పిల్లల్ని బలిస్తారు. ఏమిస్తారు? పుట్టిన గొర్రె పిల్లల్ని కొనుక్కొని బలిస్తారు. దగ్గర స్తోత్రం చెప్పండి. ఇప్పుడు మాకు ఫస్ట్ మగ సంతానం, తొలి మగ సంతానం. ఇప్పుడు మేమే ఆ రోజు యూదులం అయితే ఇప్పుడు మేము ఏం చేయాలి? జాయిన్ పట్టుకొని ఎక్కడికి వెళ్ళాలి? మందిరానికి వెళ్ళిపోయి మేము ఏం చేయాలి? గొర్రె పిల్లను బలి ఇవ్వాలి. మరి మా దగ్గర గొర్రెలు ఉన్నాయా? లేవు. మరి ఏం చేయాలి? మేమేం చేయాలి? వెళ్ళి గొర్రెలతో ఏం చేయాలండి? ఇప్పుడు మీరు చికెన్ తినబుద్ధి అయిందండి, ఇంట్లో చికెన్ లేదు, కోల్ లేదు, ఏం చేస్తారు? చెప్పు సాత్విక, గట్టి చెప్పు. కొనుక్కో అంటే ఏం చెప్తావు? కొనుక్కో మరి చెప్పు, గట్టి చెప్పు. కొనుక్కుంటాం. మరి పక్కింటి వాళ్ళు తీసుకుని వస్తావా? దొంగలిస్తావా? ఏం చేస్తావు? మరి ఇప్పుడు గొర్రె పిల్లలు లేదు, ఏం చేయాలి? నేను ఏడ కొనుక్కోవాలా? సంతానం. అవునా కదా? దగ్గర స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇప్పుడు బాగా షాప్కి నాకు పాల ప్యాకెట్ ఏమిటి, ఆయన ఏం చెప్తాడు? ఆయన ఏడ కొనుక్కోవాలి? గొర్రె పిల్లలు అమ్మే దగ్గర పోవాలి. సంతకు పోయినా సంతలో మళ్ళీ ఎవరు ఉంటారు? గొర్రె పిల్లలు అమ్మేటోళ్ళు ఉంటారు. దగ్గర స్తోత్రం. ఆ గొర్రె పిల్ల ఎలా ఉండదు సార్? దేవునికి అర్పించే గొర్రె పిల్ల ఎలాంటి జబ్బు లేకుండా నిష్కలంకముగా, కాలు ఏ విరగకుండా అది చాలా మంచిగా ఉంటుంది గొర్రె పిల్ల. అప్పుడే అది బలిగా అంగీకరించబడుతుంది. అంటే ఇప్పుడు ఏ ఇంటిలోనైతే తొలి మగ సంతానం పుట్టిందో ఆ తొలి మగ సంతానానికి గుర్తుగా ఈ తల్లిదండ్రులు ఏం చేయాలంటే ఈ గొర్రె పిల్లలు కలిగిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి వీళ్ళు ఏం చేస్తారు? గొర్రె పిల్లను కొనుక్కుంటారు. దూత వచ్చి మాట్లాడింది ఎవరితో? గొర్రెల కాపురం. స్తోత్రం చెప్పండి. ఈ గొర్రెల కాపురం దగ్గరికి బహుశా చాలామంది తొలి మగ సంతానం పుట్టిన వాళ్ళు వచ్చి వీళ్ళ దగ్గర గొర్రె పిల్లలు కొనుక్కొని పోతారు అనుకుంటా. గొర్రె పిల్లను దేవుడికి బలి అర్పించాలంటే అది ఎలా ఉండాలి? చాలా నిష్కలంకంగా, ఏ జబ్బు లేనిదిగా, ఏ లోపం లేనిదిగా ఉండాలి. అందుకని ఈ గొర్రెల కాపురం ఏం చేస్తారంటే పుట్టిన గొర్రె పిల్లల్ని ఆ గొర్రె పిల్లకి ఎలాంటి జబ్బు లేనిదిగా గుర్తించి దానికి ఎలాంటి దెబ్బలు తగలకుండా ఈ గొర్రె పిల్ల కంటే వీళ్ళు గుడ్డ చూడతారంట. ఏం చూడతారు చెప్పాలి? బలికి సిద్ధపడుతున్న గొర్రె పిల్లను ఈ గొర్రెల కాపులు ఏం చేస్తారంటే ఆ గొర్రె పిల్లకు వీళ్ళు ఒక గుడ్డను చూడతారంట. దానికి ఏ దెబ్బ తగలకుండా, జబ్బు రాకుండా ఈ గొర్రెల కాపులు ఏం చేస్తారంటే ఒక మంచి నిష్కలంకము, కలంకములే నిష్కలంకమైన, జబ్బు లేని, ఏ లోపము లేని ఒక గొర్రె పిల్లను గుర్తించి దాన్ని బలిగా అర్పించడానికి వాళ్ళు ఏం చేస్తారంటే ఒక గుడ్డ చుట్టేసి పెడతారు. ఇప్పుడు తొలి మగ సంతానం పుట్టిన వాళ్ళు వచ్చి ఇదిగో గుడ్డతో చుట్టబడిన ఈ గొర్రె పిల్లను తీసుకెళ్ళి బలిగా ఇస్తారు. స్తోత్రం. అంటే గుడ్డతో చుట్టబడిన గొర్రె పిల్ల ఉందంటే అక్కడ అర్థం ఏంటి? అది త్వరగా ఏమైపోద్ది? దాన్ని తీసుకెళ్ళిపోయి దాన్ని ఏం చేస్తారు? బలిగా అర్పిస్తారు. గుడ్డతో చుట్టబడిన గొర్రె పిల్లను వాళ్ళు ఉంచారు అంటే ఒక ఇంటి వారు వచ్చి దాన్ని కొనుక్కొని అక్కడ మందిరంలో బలిగా అర్పిస్తారు. ఇప్పుడు దేవదూత చెప్పిన మాట తెలుసా? ఇదిగో మీకు ఇదే ఆనవాళ్ళు, మీకు ఇదే గుర్తు. ఇదిగో యేసు క్రీస్తు ప్రభుల వారిని ఇదిగో ఒక పొత్తి గుడ్డలో చుట్టి ఉంచుతారు, మీరు వెళ్ళి చూడని చెప్పినప్పుడు ఈ గొర్రెల కాపురులు బెత్లెహేముకి వెళ్ళి ఆ శిశువు చూస్తే నిజంగానే ఆ శిశువు ఆ పొత్తి గుడ్డతో చుట్టుబడి ఉన్నా. ఆ పొత్తి గుడ్డతో చుట్టుబడిన శిశువుని మీరు చూసినప్పుడు
మేము కూడా బలికి వెళ్ళిపోతున్న ఆ గుర్ర పిల్లని మేము కూడా పొత్తి గుడ్డతో చుడతాం కదా. అది చుట్టబడిందంటే ఎక్కడికి వెళ్ళిపోద్ది? బలికి. దేవునికి స్తోత్రం. బలికి వెళ్ళిపోద్ది, అది బలి చేయబడుతుంది. అంటే ఈయన్ని కూడా ఏం చేశారు అంటే ఏంటి అర్థం? ఈయన దేవుని గొర్రె పిల్ల. అంటే కొన్ని సంవత్సరాల్లో ఈయన కూడా ఏమవుతున్నాడు? మనందరి కోసం బలిగా అర్పించబడుతున్నాడు. నీకు స్తోత్రం చెప్పండి. అందుకనే చూడు, గొర్రెల కాపులు కదా, వాళ్ళకి తెలియదు, జ్ఞానం కదా అనుకోవద్దు. దేవుడు వారికి అర్థమై ఇదేమి కానవాలని చెప్పి దేవుడు వారికి అది బోధించాడు. అది వారికి వెళ్ళినప్పుడు అది చూడగా వాళ్ళకి అర్థమైంది, ఈయన కూడా మన అందరి నిమిత్తం ఏమైపోతున్నాడు? ఒక దేవుని గొర్రె పిల్లగా బలి అర్పించబడబోతున్నాడు. దేవుని స్తోత్రం చెప్పండి. ఎందుకు కావాలి అంటే నీ దరిద్రాన్ని మాత్రం తీసివేసి నేను ధనవంతునిగా చేయటానికి ఆయన పొత్తిగుడ్డ చుట్టుకోవాల్సి వచ్చింది. దేవుని స్తోత్రం చెప్పండి. అంటే నువ్వు నీ దేవుని